హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ యాంకర్ మధు. సో ఈ వీడియోలో నామినేషన్స్ గురించి అండ్ సండే ఎపిసోడ్ తర్వాత రేషన్ డివైడ్ గురించి, బెడ్రూమ్ డివైడ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. సో ఫస్ట్ వచ్చేసి సండే రోజు ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత న్యూ కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత సో రేషన్స్ అండ్ బెడ్రూమ్ కంట్రోల్ మొత్తం కూడా ఓజీ క్లాన్కి రావడం జరిగింది. సో వాళ్ళు బిగ్ బాస్ అంతా అయిపోయిన తర్వాత సో నైట్ టైంలో ఏంటంటే బెడ్ రూమ్ డివైడ్ చేసుకోవడం జరిగింది. సో అందరూ కూడా లైక్ నబీల్ వచ్చేసి వాళ్ళ టీం మెంబర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. బెడ్రూమ్స్ ఏవేవి వాళ్ళకి అసైన్ చేయాలి అండ్ రేషన్ ఏవేవి ఇవ్వాలి అనే డిస్కషన్ కూడా చేయడం జరిగింది. సో ఈ డిస్కషన్లో ఫస్ట్ బెడ్రూమ్ గురించి టాపిక్ రైజ్ చేశారు. సో బెడ్రూమ్స్ వచ్చేసి ఒకే దగ్గర ఇవ్వకుండా మనం తీసుకున్న తరువాత మనం 2 బెడ్స్ వచ్చేసి సింగిల్గా తీసుకున్న తరువాత మిగిలినవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరిగింది. సో ఆ పాయింట్లో అందరూ అగ్రీ చేశారు. సో తర్వాత యష్మి వచ్చేసి బెడ్రూమ్ వరకే అయితే ఓకే యాక్సెప్ట్ చేస్తాను, కానీ రేషన్ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేసుకోలేను, ఎందుకంటే ఫుడ్ లేకపోతే నేను టాస్క్ ఆడలేను. సో ఫుడ్ అనేది నాకు కంపల్సరీ కావాలి, అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వను నేను. ఒకవేళ కనుక అలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తే నేను ఈ టీంలో ఆడడానికి కూడా నేను రెడీగా లేను, నేను ఈ టీంలో ఉండడానికి కూడా రెడీగా లేను, రేషన్ మాత్రం కంపల్సరీ నాకు కావాలి అని చెప్పేసి ఒక పాయింట్ రేజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఎవ్వరు కూడా మాట్లాడిన పాయింట్లో యష్మి ఏదైతే పాయింట్ మాట్లాడిందో అది చాలా రాంగ్ అనిపించింది. కొత్తగా 8 మెంబర్స్ వచ్చారు, వీళ్ళు ఆల్రెడీ అలవాటు అయిపోయారు, వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ నుండి కూడా షూట్స్ చేసి హౌస్లోకి రావడము అదంతా కూడా వాళ్ళకి కన్ఫ్యూజింగ్ అండ్ అలసిపోయి ఉంటారు. సో ఉన్న రేషన్లో ఎంతో కొంత వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ వీక్ వరకు మాత్రమే. బట్ తినేం చేసింది, ఓవరాల్గా టోటల్గా ఈ హౌస్ మొత్తం అంటే ఉన్నన్ని రోజులు కూడా రేషన్ని డివైడ్ చేయాలన్న ఓవర్ థింక్ చేసి మాట్లాడడం జరిగింది. బట్ తర్వాత నిఖిల్ అండ్ నబీల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, లేదు మనం 1 వీక్కి సరిపడా తీసుకున్న తర్వాత కొన్ని వాళ్ళకి ఇద్దాము, లైక్ టీ పౌడర్ కానీ రైస్ ప్యాకెట్స్ ఎక్కువగా ఉన్నాయి, సో రైస్ ప్యాకెట్స్ కానీ మిల్క్ ఇవ్వద్దు అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. సో తర్వాత ఏంటి అంటే నాన్ వెజ్ లగ్జరియస్గా ఉన్న ఫుడ్ అయితే ఉందో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లైక్ టిఫిన్కి సంబంధించినవి అండ్ నాన్ వెజ్కి సంబంధించినవి షేర్ చేయడం జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి యష్మి యాక్సెప్ట్ చేసింది. తర్వాత వచ్చేసి నైట్ పడుకునే ముందు ఓజీ క్లాన్ వాళ్ళు అంటే పాత కంటెస్టెంట్స్ కొత్తగా వచ్చిన ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ప్రీవియస్ సీజన్స్లో వాళ్ళు ఆల్రెడీ వచ్చిన్నారు కాబట్టి ఆ సీజన్స్ వీళ్ళు చూస్తున్నారు కాబట్టి సో కంబ్యాక్ వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి ఒక్కొక్కరి గురించి ఇండివిజువల్గా మాట్లాడుకోవడం జరిగింది. మెహబూబ్ ఏ టాస్క్లో అయినా పార్టిసిపేట్ చేయగలడు, గొడవలు క్రియేట్ చేసుకోగలడు. సో ఒక పర్సన్ని తన స్ట్రెంగ్త్ తనకు ఎక్కువగా ప్లస్ పాయింట్ అని చెప్పేసి పర్టికులర్గా ఒక్కొక్కరి గురించి కూడా డివైడ్ చేసుకుంటూ మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ మంచి సాంగ్ అయితే ప్లే చేయడం జరిగింది. సో అందరూ లేచారు. దీనికంటే ముందు ఫన్నీగా గంగవ్వ ఇంకా సాంగ్ ప్లే అవ్వలేదు, ఒక సిచ్యువేషన్ జరిగింది, భలే ఫన్నీ అనిపించింది. సోషల్ మీడియాలో ఈ సిచ్యువేషన్ కూడా బాగా వైరల్ అవుతుంది. సో మణికంఠ అండ్ నబీల్, మెహబూబ్ గంగవ్వ సో గార్డెన్ ఏరియాలో కూర్చొని ఉంటారు. మెహబూబ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు, జిమ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. సో మెహబూబ్ ఒక కింద ఉంటాడు, మణికంఠ ఒక సైడ్ కూర్చొని ఉంటాడు. సో గంగవ్వ మణికంఠని ఏడిపిస్తుంది, ఊరికే పెళ్ళాం అని ఏడుస్తూనే ఉంటావు, ఫ్యామిలీ అని ఏడుస్తూనే ఉంటావు, నీకు 24 గంటలు ఏడుపు తప్ప ఇంకేం లేదా, అసలు ఎందుకు వచ్చినావు నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి అని చెప్పేసి అంటది. సో ఇమీడియట్గా మణికంఠ వచ్చి నువ్వు భలే మంచిగా మాట్లాడుతున్నావే అవ్వ అని చెప్పేసి వచ్చి పక్కకు కూర్చుంటాడు. కాదు నువ్వు మొగబాయిగా నీవి ఇట్లా ఊకే ఏడుస్తే ఏమొస్తుంది నీకు, నేను టీవీలో చూస్తున్నప్పుడు ఏంది పిల్లగాడు అసలు ఇట్లా ఏడుతున్నాడు, అది 24 గంటలు ఏడిపోయినా అంత ఉన్నాడు, అసలు హౌస్లోకి ఎందుకు వచ్చిండు, పెళ్ళం పిల్లలతోనే ఉండొచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది అని అంటే అప్పుడు మణికంఠ అంటాడు, లేదవ్వా నాకు అట్లా అనిపిస్తుంది, నేను అట్లా ఉంటా, ఆ లోకంలో ఉంటా, నేను ఇంతే, నేను అన్నీ నాకు సిచ్యువేషన్ మారినా కొద్దీ నాకు ఏడుపు వస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ నుండి కంట్రోల్ చేసుకుంటా ఇంకేడవకుండా చూసుకుంటా, ఈ వీక్లో నేను మొత్తమే ఏడవను అని చెప్పడం. ఇమీడియట్గా గంగవ్వ సరే మరి బయటికి పోతావా, నామినేషన్ వేయాలి నా ఈ వీక్ అంటది. గంగవ్వ అసలు కంప్లీట్గా అంటే
బ్యాక్ టు బ్యాక్ పంచులు వేస్తూనే ఉంటుంది. సో ఈ పాయింట్ అనగానే మణికంఠ లేదు వద్దు నామినేషన్స్ ఎందుకులే అంటే ఇమీడియట్గా నబీల్ అండ్ మెహబూబ్ నవ్వుతూ ఉంటారు. అమ్మ కరెక్ట్ పాయింట్ దొరికింది, నీకు కరెక్ట్ మాట్లాడినవే అవ్వ అని చెప్పేసి. సరే వెళ్ళవు కదా మరి, ఉంటావు కదా మరి, మంచిగా ఆడుతావు, ఎందుకు ఇదంతా చేస్తున్నావు అంటే పైసల కోసం చేస్తున్నావా అని మణికంఠ అంటాడు. పైసలు కావాలి కదా, మా పిల్లని చూసుకోవాలి కదా, మా పాపని చూసుకోవాలి కదా అంటే సరే మరి ఈ వీక్ ఉండు, మళ్ళీ ఇంకో వీక్ వేయాలా నామినేషన్ అంటే బ్యాక్ టు బ్యాక్ పంచులు వేస్తుంది అనమాట. మణికంఠ ఆడుకుంటుంది. తర్వాత కూడా లోపలికి వెళ్ళి ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుంది. గంగావతి ఊర్లో ఉన్న ఆవిడ కదా, సో పొద్దున 5ంటికి 4ంటికి లేచి వాళ్ళకి ఛాయ్ తాగి వాళ్ళ పనులకు వెళ్ళడం అలవాటు అవ్వ కదా, సడన్గా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసరికి అదే టైం అలవాటు అయిపోయి అందరికంటే ముందు లేచేసి మిగతా వాళ్ళందరినీ కూడా వచ్చి ఇంకెంతసేపు అంటారు లేవుర్రి, ఇంతసేపు ఆ పండేది, టైం ఎంత అవుతుందో తెలుసా మీకు అని చెప్పేసి బెదిరిస్తుంది. సో వాళ్ళందరూ ఉండి సాంగ్ రావాలి అవ్వ అప్పుడే కదా లేచేది అని అంటే పాట కోసమే వెయిట్ చేస్తురా, పాట వచ్చేదాకా లేవ్వరా, పండుర్రి అట్లనే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో అందరికీ కూడా ఏంటంటే ఇంట్లో నానమ్మ అవ్వలు ఎట్లుంటారో సో వాళ్ళతో ఉన్నట్టుగా ఉంది. మణికంఠ అయితే కంబ్యాక్ అయ్యాడు అనిపిస్తుంది. సో వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇన్ని వీక్స్ ఉన్నా కూడా కొత్త వాళ్ళు రాగానే ఎక్కువ ఎనర్జెటిక్గా ఉంటున్నాడు అండ్ వాళ్ళందరితో కూడా కలిసిపోయాడు. సో ఈ వీక్లో మణికంఠ గేమ్ ఏమైనా చూడొచ్చేమో అనిపిస్తుంది. సో ఇలా ఒకరి తర్వాత ఒకరు డిస్కషన్ జరిగింది. దీని తర్వాత అందరూ లేవగానే సాంగ్ అంతా అయిపోయిన తర్వాత మిల్క్ ప్యాకెట్స్ గురించి డిస్కషన్ జరిగింది. సో గంగవ్వకి టీ కంపల్సరీ కావాలి, ఆవిడ ఊర్లో పెరిగిన ఆవిడ. సో డైలీ మార్నింగ్ లేవగానే వాళ్ళకి టీ తాగడం అలవాటు. సో పాల ప్యాకెట్ల గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది ఒకరికొకరికి. సో గంగవ్వ అండ్ రోహిణి మాట్లాడుతూ ఉంటారు. గంగవ్వ అంటది ఇగో మీరంతా ఏమైనా కొట్టుకోరు, నాకైతే తెలియదు కానీ మీరు ఎట్లా నన్ను ఉండరు, నాకైతే అందరూ ఛాయ్ పోయాలి, మీరు ఈ టీంలో ఉండరు ఈ టీంలో ఉండరు, నాకైతే ఛాయ్ పోయాలి అందరు కంపల్సరీ అని అంటే నీకే కాదు నాకు కూడా పోయాలి ఛాయ్ అని చెప్పేసి రోహిణి అనగానే గంగ ఒక మాట నేను కూడా పెద్దామని నాకు కూడా పోయాలి అని అంటది. అనగానే నువ్వు ఎంతమందిని కన్నావు అని చెప్పేసి అంటది. అనగానే అందరూ హౌస్ మేట్స్ అందరూ కూడా నవ్వడం జరిగిద్ది. సో ఇలా ఒక ఫన్నీ డిస్కషన్ అయితే పాల ప్యాకెట్ల గురించి జరుగుద్ది. సో రేషన్ వీళ్ళకి సరిపోయినంత తీసుకొని బ్యాలెన్స్దే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో గంగవ్వ వీళ్ళంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత రోహిణి అండ్ విష్ణుప్రియ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు మణికంఠ గురించి. రోహిణి గారు అంటారు మణికంఠ బయటికి చూపిస్తున్నట్లుగా అసలు ఇక్కడ లేదు సిచ్యువేషను, మీరందరూ కూడా బాగానే చూసుకుంటున్నారు, మేము వచ్చిన తర్వాత చాలా బాగున్నాడు యాక్టివ్గా ఉన్నాడు, బట్ బయటకు ఎందుకు అలా ప్రొజెక్ట్ అవుతుంది అని అంటే విష్ణుప్రియ ఇమీడియట్గా అవును యాక్చువల్గా అందరికీ అదే అర్థం కావట్లేదు, మేము అందరం కూడా తను చాలా కన్సోల్ చేస్తాము, చాలా సపోర్ట్ చేస్తాము, బట్ ఆయన అది వినట్లేడు, ఓవర్ థింక్ చేస్తున్నాడు, దేనికి బాధపడాలి దేనికి బాధపడకూడదు అనేది ఇంకా తనకు అర్థం కావట్లేదు, అది కావాలని చేస్తున్నాడా, అది తన గేమ్ స్ట్రాటజీయా లేదంటే ఇంకా కూడా మేము అందరం అదే డైలమాలో ఉన్నాం, మీరు వచ్చి కూడా లైక్ అదే చూస్తున్నారు కదా, మీకు ఒక 1 వీక్లో తనని చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ వీక్ మొత్తంలో కూడా అని మాట్లాడుతుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది రోహిణికి. ఏంటంటే నిన్న చిన్న మాట అన్నావు కదా నువ్వు నైట్ డిస్కషన్ వచ్చినప్పుడు, మీరంతా బచ్చాగాళ్ళు అని చెప్పేసి ఏజ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నువ్వు నార్మల్గా మాకంటే కూడా మీరు అంత చిన్న చిన్న పిల్లలు కదా బచ్చాగాళ్ళు కదా అని చెప్పేసి మాట్లాడిన దానికి మణికంఠ నైట్ మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నిద్ర నుండి లేచి మరి నాకు ఆ పాయింట్ అనింది కదా బచ్చగాళ్ళు మీరంతా అని చెప్పేసి, నాకు ఆ పాయింట్ నచ్చలేదు అలా అనడం రోహిణి గారు అని చెప్పేసి మణికంఠ చెప్తున్నాడు. సో దాన్ని కూడా ఆయన అంత సీరియస్గా తీసుకుంటున్నాడు అని చెప్పడం జరుగుతుంది. సో తర్వాత నిఖిల్ అండ్ ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేశారు అట్లా కాదు, అది ఏజ్ గురించి తీసుకున్నప్పుడు సో మీరంతా చిన్న పిల్లలు అని చెప్పేదాన్ని తన లాంగ్వేజ్లో మీరంతా బచ్చగాళ్ళు అన్నట్టుగా చెప్పింది అంతే, అదేం తప్పు లేదు అని చెప్పేసి విష్ణుప్రియ రోహిణికి చెప్తుంది. సో దీని తర్వాత దీనికి సీక్వెల్గానే మళ్ళీ ఇంకో డిస్కషన్ జరిగింది. రోహిణితో అన్న తర్వాత రోహిణి మళ్ళీ హౌస్లో కొంతమందితో డిస్కషన్ చేస్తుంది ఈ పాయింట్ని. సో చేసిన ఆ డిస్కషన్ మనకి లైవ్లో చూపించారు కానీ ఎపిసోడ్లో చూపించలేదు. ఫైనల్గా అది మళ్ళీ నబీల్ వాళ్ళు వింటారనమాట. సో నబీల్ వాళ్ళకి తెలియగానే మళ్ళీ వీళ్ళందరూ కూర్చొని ఆ పాయింట్ని ఎవరు చెప్పారు అసలు రోహిణి గారికి మనం ఇలా మాట్లాడుకున్నాము అని చెప్పేసి నిఖిల్ అండ్ నబీల్ వాళ్ళు అంటుంటే లేదు నేనే చెప్పాను అని చెప్పేసి విష్ణుప్రియ మాట్లాడుతుంది. రోహిణి గారు ఇలా చెప్పారు అందుకోసం అని చెప్పేసి ఇలా చిన్న ఎగ్జాంపుల్ని కూడా తను సీరియస్గా తీసుకుంటున్నాడు అని చెప్పేసి నేను చెప్పాను, అంతేగాని కావాలని చెప్పలేదు, వాళ్ళకు కూడా ఐడియా రావాలి కాబట్టి ఆ పాయింట్ చెప్పాను అంటే నబీల్ అండ్ నిఖిల్ వాళ్ళు అంటారు
మన దాంట్లో మనమే యూనిటీగా ఉండాలి ఇప్పుడు, లేదంటే వాళ్ళందరూ కూడా మనల్ని నెగటివ్ చేస్తారు. సో మనం మణికంఠని మన సైడ్ మాట్లాడుకోవాలి, ఇక నుండి సపోర్ట్ చేసుకోవాలి, ప్రతి దానిలో తనని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి మనం అందరం ఒక యూనిటీగా ఒకే టీంలో అన్నట్టుగా ఉండాలి, మన మధ్య డిస్టర్బెన్సెస్ ఉండకూడదు అని మాట్లాడుకుంటారు. సో దీని తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో నామినేషన్స్ వచ్చేసి ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, పాత వాళ్ళు కొత్త వాళ్ళని నామినేట్ చేయడానికి లేదు. ఎవరైతే రాయల్స్ క్లాన్ వాళ్ళు వచ్చారో, కొత్త వాళ్ళు 8 మంది వచ్చిన కంటెస్టెంట్స్ పాతగా ఉన్న ఓజీ క్లాన్లో నుండి నామినేట్ చేయాలి. ఒక్కొక్కరు 2 నామినేట్ చేయాలి. సో కొత్తగా వచ్చిన 8 మెంబర్స్ పాత వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇది నామినేషన్స్ ప్రాసెస్. ఫస్ట్ నామినేషన్ వచ్చేసి హరితేజ గారు చేయడం జరుగుతుంది. సో హరితేజ గారి ఫస్ట్ నామినేషన్ యష్మి. సో రీజన్ ఏం చెప్పింది అంటే, నార్మల్గా నువ్వు ఫుడ్ టాస్క్ జరిగింది కదా, బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచి అందరికీ హౌస్ నుండి వచ్చిన ఫుడ్ షేర్ చేయమన్నప్పుడు నువ్వు మణికంఠ గురించి అసలు ఆలోచించలేదు. కానీ బయట చూస్తున్న మాకు యాజ్ ఏ ఆడియన్గా నిఖిల్ కంటే ఎక్కువగా మణికంఠకే ఫుడ్ ఇస్తే బాగుండు, తనని ఎంకరేజ్ చేసినట్టు ఉండేది, అంటే డిప్రెషన్లో ఉన్న తనకి ఇది ఒక యాడప్ అయ్యేది, మంచిగా బయటకు రావడానికి గేమ్ ఆడడానికి బాగుండేది, సపోర్ట్గా ఉండేది. ఇదంతా కూడా మాకు అర్థమైంది, మీకెందుకు ఈ పాయింట్ అర్థం కాలేదు? మీరు హౌస్లోనే ఉన్నారు, తను ఎంత డిప్రెషన్లో ఉన్నారో దగ్గర నుండి చూస్తున్నారు కదా, సో మీకెందుకు ఈ పాయింట్ అర్థం కాలేదు, మీరు ఎందుకు అక్కడ మణికంఠకి సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని తర్వాత కూడా నిఖిల్ ఫుడ్ బయటకు తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు నిఖిల్కి ఫుడ్ ఇచ్చి హగ్ చేసుకున్న తర్వాత నువ్వు మణికంఠకి ఏదైతే చెప్పినావో అదంతా కూడా యాక్టింగ్ లాగా అనిపించింది మాకు, అదంతా కూడా ఒక డ్రామా క్రియేట్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే నువ్వు లోపల అసలు మణికంఠ గురించి ఆలోచించాలని అనిపించట్లేదు అన్న నువ్వు బయటకు వచ్చి ఇమీడియట్గా నేనున్నాను, మేమున్నాము అంటావు. నేను సపోర్ట్ చేస్తాను, నేను బాగా చూసుకుంటాను, హౌస్మేట్స్ అందరం ప్రేమగా చూసుకుంటాము అంటావు. మళ్ళీ అదే మణికంఠని నామినేషన్స్ వచ్చిన డే నేను ఈ హౌస్లో ఎంతవరకు అయితే ఉంటానో అంతవరకు నేను నిన్ను నామినేట్ చేస్తూనే ఉంటాను అని మాట్లాడతావు. పోరా అసలు అవసరం లేదు, నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పి చిరాకు పడతావు. సో ప్రేమ చూపిస్తున్నాను అంటావు ఇమీడియట్గా. మళ్ళీ ఇదంతా కూడా మాకు డ్రామా లాగా అనిపిస్తుంది తప్ప జెన్యున్గా అనిపించట్లేదు అని పాయింట్స్ చెప్తుంది. సో దీనికి యష్మి కూడా కరెక్ట్గా డిఫైన్ చేసుకుంది. లైక్ నేను మనీని నామినేట్ చేస్తాను అని చెప్పా, కానీ ఏ రోజు కూడా కావాలని నేను మనీని పాయింట్ లేకుండా నామినేట్ చేయలేదు, రివెంజ్ టైప్లో నేను నామినేట్ చేయలేదు. బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఆయన ఏ మిస్టేక్స్ చేశాడు అనే పాయింట్స్ అన్నీ కూడా తీసుకొని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వీక్లో నన్ను బిగ్ బాస్ లాస్ట్కి పిలవడం వల్ల అందరూ రివెంజ్ నామినేషన్ అనుకున్నారు, కానీ కాదు. ముందు పిలిచినా కూడా నేను కరెక్ట్ పాయింట్స్తోనే చెప్పాను, పాయింట్స్తోనే మాట్లాడాను అని చెప్పడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు ప్రతి చిన్న విషయానికి. లైక్ ఎగ్జాంపుల్గా నబీల్ అండ్ మెగా చీఫ్ టాస్క్లో నబీల్ అండ్ పృథ్వీకి సంబంధించిన దానిలో కూడా నబీల్ విన్ అయ్యాడన్న హ్యాపీనెస్ కంటే పృథ్వీ విన్ అవ్వలేదు అన్న ఎక్కువ బాధని మాకు ప్రొజెక్ట్ అయింది బయటికి. సో ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు, ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉంటున్నావు. సో ఇవన్నీ కూడా మాకు కరెక్ట్గా అనిపించట్లేదు, బయటకి అవన్నీ కూడా బ్యాడ్గా ప్రొజెక్ట్ అవుతున్నాయి, నెగటివ్గా ప్రొజెక్ట్ అవుతున్నావు, ప్రతి దానికి అరుస్తున్నావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి యష్మి వచ్చేసి కరెక్ట్గా డిఫైన్ చేసుకుంది. సో నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేసింది. సో పృథ్వీని నామినేట్ చేసిన పాయింట్స్ ఏంటంటే, గేమ్ ఆడుతున్నప్పుడు నీకు పర్టిక్యులర్గా అది మెగా చీఫ్ టాస్క్, సో అది నీకు చాలా ఇంపార్టెంట్ అయినా కూడా చిన్న లాజిక్ బిగ్ బాస్ పెట్టింది ఏంటి, ఐ పక్కన స్పేస్ అనేది వస్తుంది. సో ఆ స్పేస్లో ఏంటంటే నువ్వు ఆ చిన్న స్పేస్ని కూడా గుర్తించలేకపోయావు, అంటే నువ్వు అంత గేమ్లో మ్యానిపులేట్ అవుతున్నావు. వేరే వాళ్ళు చెప్పే దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నీ గేమ్లో నీకు పర్టిక్యులర్గా అది లేదు. సో ఆ చిన్న లాజిక్ని మర్చిపోవడం వల్ల నువ్వు మెగా టాస్క్ ఏదైతే ఉన్నావో దానిలో ఓడిపోవడం జరిగింది. సో వేరే వాళ్ళు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు గేమ్స్లో, నీ ఇండివిజువల్ గేమ్ అనేది కనిపించట్లేదు. గ్రూప్ టాస్కులు పెడుతున్నారు, కానీ దానిలో మనం ఇండివిజువల్గా ఎంతవరకు ఆడగలుగుతాం అనేది మనం ప్రూవ్ చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వచ్చి చెప్తే కానీ నువ్వు దాన్ని రియలైజ్ అవ్వలేకపోతున్నావు అని కొన్ని పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ చెప్పిన తరువాత పృథ్వీ గారు నేను ఎక్కడ ఓవర్గా రియాక్ట్ అయినాను,
ఇప్పటివరకు వచ్చినాయి ఏంటి, గ్రూప్ టాస్క్లు. 2 క్లాన్లు ఉన్నాయి. సో 2 క్లాన్లకి డిఫరెంట్ గేమ్ ఉన్నప్పుడు డిఫరెంట్గా ఆడాలన్నప్పుడు సో నేను ఎవరి కోసం ఆడాలి, గ్రూప్ కోసం ఆడాలి. ప్రతిదీ గ్రూప్ కోసం ఆడినప్పుడు గ్రూప్ ఏవైతే చెప్తారో అవే కదా నేను చెయ్యాలి అని. కానీ ప్రతిదీ గ్రూప్ కోసం రాలేదు. చీఫ్ టాస్క్ అనేది సెపరేట్, తనకి అండ్ నబీల్కి సంబంధించింది. టోటల్ హౌస్కి ఒక్కడే లీడర్, ఒక్కడే చీఫ్, మెగా చీఫ్. ఆ చిన్నదాన్ని నువ్వు నిఖిల్ చెప్పిన దాన్ని విని గుడ్డిగా వెళ్ళిపోయి తప్ప నువ్వు ఆ సెకండ్లో బెల్ కొట్టు అనే దానికంటే ముందు నేను కరెక్ట్గా పెట్టానా లేదా అనేది చూసుకోవాల్సింది. కానీ అక్కడ పృథ్వీ చూడలేదు. నిజంగానే నిఖిల్ అండ్ యష్మి మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బెల్ కొట్టడం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ తను గేమ్ కరెక్ట్గా చేశాడా అనే దాని మీద పెట్టలేదు. సో ఈ పాయింట్లో హరితేజ గారు 100% కరెక్ట్గా మాట్లాడారు. కానీ పృథ్వీ దాన్ని కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేదు. నేను ఎక్కడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. మీరు గంట సేపే చూసిన ఎపిసోడ్లో ఎలా డిసైడ్ చేస్తారంటే, బాబు ఇది గంట సేపు లేదు, 24/7 వాచ్ చేయొచ్చు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చూసే వచ్చారు, మీలో స్ట్రెంగ్త్ ఏంటి, మీలో వీక్ పాయింట్ ఏంటి అన్నీ కూడా వాళ్ళకి తెలుసు. అది తెలిసిన పాయింట్స్ నిజంగా ఈ ఎపిసోడ్లో చెప్పాలి ఏంటంటే, కొత్తగా వచ్చిన క్లాన్ మెంబర్స్ నిజంగా జెన్యూన్ నామినేట్, అంటే కరెక్ట్ పాయింట్స్ మీద నామినేట్ చేశారు ఒకరి తర్వాత ఒకరు కూడా. సో పృథ్వీ ఆ పాయింట్ అనడం హరితేజకి నచ్చలే. నామినేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు గౌతమ్ హరితేజ అండ్ వాళ్ళ కొత్త మెంబర్స్కి చెప్తాడనమాట, ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు అంటున్నాడు కదా పృథ్వీ, చిన్న లాజిక్, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మెగా చీఫ్ గురించి యష్మి అండ్ పృథ్వీ ఇద్దరు కూడా ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం జరిగింది. నీకంటే కూడా నేనే ఎక్కువ క్యాపబుల్ అని పృథ్వీ డిఫెండ్ చేశాడు. నువ్వు క్యాపబుల్ కాదు అని చెప్పాడు. ఇమ్మీడియట్గా బయటికి వచ్చిన తర్వాత పప్పీ టాస్క్లో మణికంఠ అండ్ యష్మి ఉన్నప్పుడు యష్మికి సపోర్ట్ చేశాడు. అక్కడ వద్దు నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పిన వ్యక్తి ఆమె ఏడవగానే బయటకు వచ్చి ఆమెకు సపోర్ట్ చేశాడు. సో అంటే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా. చిన్న లాజిక్, అది తను చేసిన మిస్టేకే, వేరే వాళ్ళు వచ్చి చెప్తే కానీ అంటే అర్థం కాలేదా, అర్థమై కవర్ చేస్తున్నారా అని అర్థం కాలేదు. తర్వాత హరితేజ గారు కూడా ఒక పాయింట్ అంటారు, బుల్షిట్, అసలు నేను గంట సేపు చూడడం ఏంటి, మనకు తెలీదా, నేను 100% నా పాయింట్స్ మీద నాకు నమ్మకం ఉంది, నేను కరెక్ట్గా మాట్లాడాను, నేను ఏ ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, నేను కరెక్ట్గా చెప్పాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో సెకండ్ నామినేషన్ వచ్చేసి గౌతమ్ది. సో గౌతమ్ ఫస్ట్ నామినేట్ చేసింది విష్ణుప్రియని. సో గౌతమ్ది విష్ణుప్రియ చెప్పిన పాయింట్స్ హైలైట్ అనిపించింది. నీకు గేమ్ మీద కంటే ఎక్కువ, అంటే డైరెక్ట్గా పాయింట్ చెప్పలేదు, పృథ్వీ నేను ఏం చెప్పకుండా నామినేట్ చేశాడు. గేమ్ మీద కంటే ఎక్కువ కూడా నీకు వేరే పర్సన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. నువ్వు బిగ్ బాస్కి వచ్చింది గేమ్ ఆడడానికా లేదంటే లవర్ని ఎత్తుక్కోవడానికా అనే పాయింట్లా నామినేట్ చేయడం జరిగింది. సో నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, ఎక్కడా కూడా ఇన్వాల్వ్ లేదు, ఒకరితో ఆర్గ్యుమెంట్ లేదు, ఎక్కడ నీకు చీఫ్ అవ్వాలన్నా కాన్సన్ట్రేషన్ లేదు, ఎప్పుడు చీఫ్ టాస్క్ వచ్చినా కూడా ఐఎమ్ నాట్ రెడీ, ఈ వీక్లో నేను రెడీగా లేను. ఈవెన్ నాగార్జున గారు కూడా అడిగినప్పుడు నేను 6th వీక్ నా లక్కీ నెంబర్ సార్, 6th వీక్లో నేను అవుతాను అని చెప్పింది. 6th వీక్లో లాస్ట్ వీక్లో అడిగినప్పుడు ఏం చెప్పింది, నేను 9th వీక్కి పోస్ట్ పోన్ చేసుకున్నాను సార్ అని చెప్పింది. సో ఇలా 15th వీక్స్ వరకు పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్ బయటికి రావచ్చు కదా ఎలిమినేట్ అయిపోయి. సో తను చెప్పిన పాయింట్ ఏంటంటే, నువ్వు చీఫ్ కంటెండర్గా ఒకవేళ నిల్చుంటే నిజంగా క్యాపబుల్ అయిన పర్సన్ ఆ ప్లేస్ని భర్తీ చేసినట్టే కదా. నువ్వు సైడ్కి తప్పుకుంటే అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైనా సరే ఆడతారు కదా. సో టోటల్గా అయితే నువ్వు ఈ హౌస్కి ఫిట్ కాదు అన్నప్పుడు విష్ణుప్రియ తనను తను చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. ఎట్లా, నేను పర్సనాలిటీ డెవలప్మెంట్కి వచ్చాను, నేను ఎప్పుడైతే లోగా ఉంటానో సో ఆ పాయింట్స్లో ఏంటంటే నేను హౌస్లో ఉన్న అందరితో ఒక్కొక్కరితో ఒక్కో సిచ్యువేషన్లో వెళ్ళి మాట్లాడతా, వాళ్ళ దగ్గర ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్లో డిఫరెంట్ పర్సనాలిటీ అనేది బయటకు వస్తుంది. సో నేను ఎప్పుడూ సీరియస్గా దేన్ని తీసుకోలేదు, ఈవెన్ లైఫ్లో కూడా సీరియస్గా తీసుకోలేదు. నేను ఈ గేమ్ని అర్థం చేసుకోవడానికి, బిగ్ బాస్ షోని అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని వారాలు పట్టింది అని చెప్పింది. అంటే 15 వారాలు కావాలా ఆమెకి గేమ్ అర్థం చేసుకోవడానికి? పృథ్వీని అర్థం చేసుకోవడానికి 2 వారాలే పట్టింది, మరి గేమ్ని అర్థం చేసుకోవడానికి ఇన్ని వారాలు ఎందుకు పట్టింది? నిజంగా నాలానే మీకు కూడా అనిపిస్తే కమెంట్లో చెప్పండి. సో గౌతమ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి యష్మి. సో యష్మికి కూడా సేమ్ పాయింట్స్ ఏవైతే హరితేజ గారు చెప్పారో అవే పాయింట్స్ మీద నామినేట్ చేశాడు గౌతమ్. లైక్ నువ్వు రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు, అది మాకు కరెక్ట్గా అనిపించలేదు. 1 వారం 2 వారాలు చూడడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రతి వారం అదే చూడాలంటే జనాలకు కూడా బోర్ కొడుతుంది. సో దీని
దీనివల్ల వేరే హౌస్మేట్ని నామినేట్ చేసే మంచి అవకాశాన్ని నువ్వు మిస్ చేస్తున్నావు. ఈ రివెంజ్ నామినేషన్ మాకు నచ్చట్లేదు. అలానే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పప్పీ గేమ్ టాస్క్లో నువ్వు మణికంఠని తీసిన తర్వాత మణికంఠని కావాలనే నువ్వు పోక్ చేస్తున్నట్టుగా అనిపించింది. తను ఏడుస్తున్నప్పుడు వెళ్ళి కావాలనే గొడవ పడుతున్నట్టు, తనని హర్ట్ చేస్తున్నట్టుగా మాకు అనిపించింది. సో నువ్వే కావాలని తన వెంటబడి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి గొడవ పడుతున్నావు. అది మాకు నచ్చట్లేదు చూడడానికి. సో ఏదైతే గేమ్ ఉందో ఆ గేమ్ స్ట్రాటజీని చేంజెస్ చెయ్యు, ఇంకా బాగా ఆడు అని చెప్పేసి సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో థర్డ్ నామినేషన్ వచ్చేసి నైని పావని పిలవడం జరుగుతుంది బిగ్ బాస్. సో నైని పావని ఫస్ట్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ. సేమ్ రీజన్స్, గేమ్ ఆడట్లేదు, సీరియస్నెస్ లేదు, నువ్వు ఈ గేమ్లోకి అంటే బిగ్ బాస్ హౌస్లోకి గేమ్స్ ఆడడానికి రానప్పుడు, నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి రానప్పుడు ఉన్నది 15 వారాలే కదా. సో దీనిలో కూడా నువ్వు గేమ్స్ ఆడకుండా ఇంకెప్పుడు గేమ్ ఆడతావు. సో ఈ పాయింట్స్ ఏవి కూడా నువ్వు ప్రజెంట్ ఆడుతుంది మాకు నచ్చట్లేదు. ఇంకా గేమ్ని ఈ హౌస్కి నువ్వు అన్ఫిట్ అన్నట్టుగా చెప్పి నామినేట్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ వచ్చేసి సీతాని క్రై బేబీ లాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉన్నావు, నీకు ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి, సో గేమ్ తక్కువ అనిపిస్తుంది. అలాగే మేము ఎంట్రీ ఇచ్చిన తర్వాత, పర్టికులర్గా నా ఎంట్రీ తర్వాత నాకు నువ్వు వెల్కమింగ్గా అనిపించలేదు, నువ్వు నన్ను రిసీవ్ చేసుకోలేదు, నాతో మాట్లాడట్లేదు సరిగ్గా అని కొన్ని పాయింట్స్ చెప్పింది. దీని తర్వాత సీత ఒక పాయింట్ అంటుంది, ఎమోషన్ అనేది నాలో ఒకటి ఉంది. సో నువ్వు కూడా లాస్ట్ సీజన్లో ఎలిమినేట్ అయినప్పుడు ఏడ్చావు కదా, నీకు కూడా హౌస్లోనే ఉంటావు కదా, క్లోజ్ అవుతారు కదా, సో వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు నువ్వు కూడా ఏడుస్తావు, నేను చూస్తాను అన్నట్టుగా చెప్తుంది. ఇమీడియట్గా నైని పావని ఒకటి నేను ఎలిమినేట్ అయినందుకు ఏడ్చాను, ఎవరి కోసం ఏడవలేదు, ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోయాను కాబట్టి దానికి ఏడ్చాను తప్ప వేరే వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి నేను ఏడవలేదు అని తనైతే తన పాయింట్స్ చెప్తుంది. సీత కూడా డిఫెండ్ చేసుకుంటుంది. సో అలా నామినేషన్స్ అయితే అయిపోయింది. సో తర్వాత నైని పావని నామినేషన్స్ తర్వాత హౌస్మేట్స్ అందరికీ చిన్న బ్రేక్ ఉంటుంది. ఆ బ్రేక్ గ్యాప్లో ఓజీ క్లాన్ వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుతుంటారు. మణికంఠని ఎవ్వరూ టచ్ కూడా చెయ్యరు, ఎందుకంటే మణికంఠకి ఇన్ని వారాలు సేఫ్ అవుతున్నాడు కాబట్టి, సో బయట తనకి ఫాలోయింగ్ ఉంది, అన్నీ చూసి వచ్చారు కాబట్టి తనని ఎవ్వరూ కూడా నామినేట్ చేయరు. దానికి అసలు ఎవరు కూడా రెడీగా లేరు, లైక్ ఎవరు కూడా అంత సాహసం చెయ్యరు అన్నట్టుగా మాట్లాడతారు. సో దీని తర్వాత మెహబూబ్ నామినేషన్ స్టార్ట్ అవుతుంది. మెహబూబ్ నామినేషన్ వచ్చేసి చాలా సిల్లీగా అనిపించింది. మిగతా వాళ్ళందరూ కూడా చేసిన నామినేషన్స్ చాలా పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి, కానీ మెహబూబ్ది సిల్లీగా అనిపించింది. యాక్చువల్గా తిన నుండి మంచి నామినేషన్ ఎక్స్పెక్ట్ చేశారు జనాలందరూ కూడా, కానీ కరెక్ట్ పాయింట్స్ అయితే చెప్పలేదు. ఫస్ట్ నామినేషన్ సీతా చేశాడు. సీతాని ఏంటంటే, నువ్వు నాతో మాట్లాడట్లేదు, గ్రూప్లో ఉన్నప్పుడు కూడా నేను వచ్చి మాట్లాడడానికి నీతో చాలా ట్రై చేశాను, బట్ నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, మేబీ నీకు మేము రావడం నచ్చలేదా, లేదంటే నువ్వు వేరే లోకంలో ఉంటున్నావా, నీకు కొత్త వాళ్ళు ఎవరు నచ్చట్లేదా అనే పాయింట్లో నామినేట్ చేస్తాడు. దానికి సీత కూడా లేదు, నేను మాట్లాడుతున్నాను, మీరు ఎప్పుడు పర్సనల్గా వచ్చి నాతో మాట్లాడలేదు కాబట్టి సో నేను మీకు మాట్లాడినట్టు అనిపించలేదేమో, మీరు తర్వాత నాతో మాట్లాడండి, కూర్చోండి అని చెప్తుంది. దానికి మెహబూబ్ కూడా ఎవరైనా ఎప్పుడైనా సరే వచ్చి నాతో మాట్లాడొచ్చు, ఆ ఛాన్స్ అందరికీ ఉంది అని చెప్పేసి మాట్లాడతాడు. సో నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి యష్మిన్ చేస్తాడు. యష్మికి కూడా నీకు కొత్త వాళ్ళు వచ్చింది నచ్చట్లేదేమో యష్మి, నువ్వు దాన్ని డైజెస్ట్ చేసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు, కొత్త వాళ్ళ మేము 8 మంది వచ్చినాము, బట్ స్టిల్ నువ్వు మా అందరితో కూడా మింగిల్ అవ్వాలి, గేమ్ బాగా ఆడాలి, నీ రివెంజ్ నామినేషన్స్ ఇకైనా ఆపై కొత్త పాయింట్స్ని తీసుకో. చిన్న ఎగ్జాంపుల్ కూడా నీకు ఒకటి చెప్తాను, పాల ప్యాకెట్ షేరింగ్ దగ్గర నువ్వు మాకు ఇవ్వడానికి రెడీగా లేవు, ఇన్ని వారాల నుండి ఉన్నారు, ఇంత రేషన్ మీ దగ్గర ఉంది, అందులో నుండి కొత్తగా వచ్చారు, ఫస్ట్ వీక్ కదా, ఒక్క పాల ప్యాకెట్ ఇవ్వడానికి నువ్వు డిస్కషన్ అంతసేపు చేసావు, నేను తీసుకోలేను, నేను రెడీగా లేను, నాకు సైక్ అయిపోతుంది, నాకు చాయ్ లేకపోతే పాలు లేకపోతే సైక్ అయిపోతుంది, నీ గురించి ఆలోచించుకున్నావు కానీ ఇంతమంది గురించి నువ్వు ఆలోచించలేదు అనే పాయింట్స్ చెప్తాడు. సో దానికి యష్మి అంటది, నేను అసలు ఫుడ్ మ్యాటర్లో ఇన్వాల్వ్ కాలేదు, బెడ్రూమ్ షేరింగ్లో మాత్రమే ఇన్వాల్వ్ అయ్యానంటది. కానీ ఇది రాంగ్. అక్కడున్న నబీల్ అండ్ నిఖిల్ని కూడా కెమెరాస్ చూపిస్తాడు బిగ్ బాస్, చెప్తాడేమో కానీ వాళ్ళు చెప్పరు. దానికి ముందు రోజు నైట్ ఫుడ్ షేరింగ్కి నేను రెడీగా లేను అని క్లియర్గా చెప్తుంది, కానీ నామినేషన్కి వచ్చేసరికి దాన్ని రివర్స్గా చెప్తుంది, అసలు ఫుడ్ టాపిక్లో నేను ఇన్వాల్వ్ కాలేదు అని అబద్ధం అయితే చెప్తుంది. మేబీ వీకెండ్లో ఏమైనా ఈ టాపిక్ వస్తే, డిస్కషన్ వస్తే గనుక నాగార్జున గారు చెప్తారేమో నువ్వు అబద్ధం ఆడావని. సో ఫైనల్గా వచ్చేసి నిన్న ఎపిసోడ్లో చూపించింది తేజ నామినేషన్. సో తేజ నామినేషన్కి పిలవగానే
నాకు ఛాన్స్ ఇస్తే బిగ్ బాస్ నేను అందరినీ నామినేట్ చేస్తా అంటాడు. ఒక్కరు కూడా పాట ప్లే అవ్వగానే డ్యాన్స్ చేయట్లేదు, అసలు లెగట్లేదు. ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్లో సాంగ్ ప్లే అవ్వగానే కుక్కలు మొరిగినాయి బిగ్ బాస్ హౌస్లో. అంటే వీళ్ళు ఎంత లేజీగా ఉన్నారు, ఎవరికి కూడా గేమ్ ఆడడం ఇష్టం లేదు. సో అందరినీ నామినేట్ చేస్తాను నేను అని చెప్తాడు. సో తినది ఫస్ట్ పాయింట్ వచ్చేసి సీత గురించి చెప్తాడు. సీత, నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు. దాని ఎందుకో కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తా. సర్వైవర్ ఆఫ్ ద వీక్లో నుండి ఒకరిని తీసేయాలి అని అన్నప్పుడు నువ్వు మీ క్లాన్ మెంబర్స్ అందరూ కూడా కలిసి మణికంఠ నేమ్ డిసైడ్ చేసుకున్నారు. నువ్వు నబీల్తో కూడా డిస్కస్ చేసావు, విష్ణుప్రియతో కూడా డిస్కస్ చేసి ఫైనల్ చేసావు. తర్వాత మళ్ళీ ఏమనుకున్నావో, లేదు మణికంఠకి ఛాన్స్ ఇస్తామనే కదా మన టీంలోకి వచ్చాడు అని రియలైజ్ అయ్యి నేనే ఆడకుండా ఉంటాను, నేనే క్విట్ చేసుకుంటాను, నేనే గేమ్ నుండి తప్పుకుంటాను అని డిసైడ్ అయ్యి దాన్ని కూడా చెప్పావు. కానీ బిగ్ బాస్ అడిగినప్పుడు మళ్ళీ ఆ డిసిజన్ కూడా మార్చేసి మణికంఠ పేరే చెప్పావు. సో ఇన్నిసార్లు డిసిజన్ని చేంజ్ చేసావంటే నీకు గేమ్ పైన క్లారిటీ లేదు. సో నువ్వు డిసిజన్స్ని కరెక్ట్గా తీసుకోవట్లేదు. సో చీఫ్గా నువ్వు ఫెయిల్ అయ్యావు. దానికి ఎగ్జాంపులే మణికంఠ అది ఇష్యూ. సో నువ్వు గేమ్స్ ఆడడానికి ముందుకు రాలేదు, భయస్థురాలుగా ఉన్నావు, నువ్వు భయపడుతున్నావు, గేమ్స్ ఆడడానికి స్ట్రాంగ్గా లేవు, అందుకే నువ్వు అన్ఫిట్ అనుకుంటున్నాను అని చెప్తాడు. సెకండ్ వచ్చేసి నెక్స్ట్ నామినేషన్ మణికంఠ అని చేస్తాడు. మణికంఠకి చెప్పిన పాయింట్స్ క్లియర్ అనిపించింది. తనని కావాలని నామినేట్ చేస్తున్నట్టు అనిపించలే, ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్నట్టు అనిపించింది. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు నీ బాధ గురించి చెప్తే ఎవరైనా సరే వింటారేమో. 5వ రోజు వచ్చి నువ్వు కనుక అదే బాధని మళ్ళీ చెప్తే నువ్వు ఏంట్రా ఇలా ఉన్నావు అని చిరాకేస్తుంది. సో గేమ్ చేంజ్ చెయ్యు. ఒకవేళ ఇదే నీ గేమ్ స్ట్రాటజీ అయితే నువ్వు గేమ్లో ఉన్నావు, కరెక్ట్గా ఉన్నావు. కానీ ఇది నిజంగా నీ ఒరిజినల్ క్యారెక్టర్ అయితే మాత్రం దాన్ని చేంజ్ చేసుకో, ఇది నీకు మంచి అవకాశం. సో ఆల్ ది బెస్ట్ అని చెప్తాడు. సో ఎస్టర్డే చూపించిన ఎపిసోడ్లో అయితే వీళ్ళ నామినేషన్స్ జరిగినాయి, మిగిలిన వాళ్ళవి ఈరోజు ఎపిసోడ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో నిజంగానే నాకు అనిపించినవి మీకు కూడా అవే థాట్స్ ఉంటాయి. మణికంఠ కరెక్ట్గా ఉన్నాడు. ఈ వీక్ మోస్ట్లీ విష్ణుప్రియ ఏమైనా ఎలిమినేట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇలానే మీకు కూడా అనిపిస్తే మాకు కమెంట్స్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శివ స్టూడియోస్.